నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవి యొగ్గిరి గాని వినకున్నారు. చూసారా, చాలా మంది సంఘానికి వస్తారు, నిద్రపోతారు, ఆమేనని గట్టి కినబడగానే ఇట్లా లేచేసి ఆమేనని వెళ్ళిపోతారు. ఇంకా అంటే వింటారు కానీ చెవులకి ఎక్కదు, అసలు వాక్యం చెవులకి ఎక్కదు అసలు. చాలా సార్లు నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. నేననే కాదు, ఏ దైవజనుడు బోధిస్తున్నా అక్కడ దైవజనుడు చాలా మంచిగా బోధిస్తుంటాడు. యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు రెండవ రాకడని, పశ్చాత్తాపం అని ఇవన్నీ కూడా బోధిస్తుంటే కింద వీళ్ళు మెసేజ్లు పెడుతుంటారు. నాకు రెంటిల్లు కావాలి, ప్రార్థన చేయవా అంటే ఆయన యేసుక్రీస్తు దేవుడు అని చెప్పే బోధ ఆపేసి ఇప్పుడు నీ రెంటిల్లు గురించి ప్రార్థన చేయాలా? ఆగలేవా వాక్యం అయిపోయేంత వరకు? ఆ వాక్యం వినలేవా? అంటే క్రైస్తవులు ఎలాంటి చెవిటితనంలోనికి వెళ్ళిపోయారంటే వాక్యము మీద శ్రద్ధ లేదు, వాక్యము నేర్చుకోవాలన్న ఆలోచన లేదు, వాక్యములో జీవం ఉన్న సత్యము లేదు. పాస్టర్లు అంటే పుణ్యానికి దొరికినట్టు ప్రార్థనలు చేయడానికి. ఖచ్చితంగా మేము ప్రార్థనలు చేయాలా, దేవుడు ఆ బాధ్యత మాకు ఇచ్చాడు. కానీ ప్రతిదానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. వాక్యము నడుస్తున్నప్పుడు నేను కాదు, సి మినిస్ట్రీలో కాదు, ఎక్కడ ఏ బోధకుడు బోధిస్తున్నా కూడా వాక్యం వినండి ఫస్ట్. ఆ వాక్యము విని అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు గ్రహించి దాన్ని బట్టి యేసయ్య దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి, లేకపోతే ఆ వాగ్దానాన్ని, ఒక్కొక్కసారి దేవుడు పశ్చాత్తాపము కలిగే మాటలు మాట్లాడతాడు, ఒక్కొక్కసారి వాగ్దానమునిస్తాడు, ఒక్కొక్కసారి ప్రాఫెసీనిస్తాడు. దేవుడు పశ్చాత్తాపం మాట్లాడితే పశ్చాత్తాపడి ప్రామిస్నిస్తే ఆ ప్రామిస్ నెత్తి పట్టుకొని ప్రార్థన చేసి వాక్యమంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ కి చివరకు ప్రార్థనలు చేస్తారు కదా, అప్పుడు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, అవి నెరవేర్చబడతాయి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. కానీ ఇక్కడ చూడండి, వింటున్నారు కానీ గ్రహింపరు. అసలు బోధ విస్తారంగా ఉంది కానీ చెవియొగ్గ లేని ప్రజలు. పొద్దున్నేస్తే వాళ్ళ కష్టాల చుట్టే తిరుగుతున్నారు, వాళ్ళ సమస్యల చుట్టే తిరుగుతున్నారు, వాళ్ళ స్వార్థాల చుట్టే తిరుగుతున్నారు. కానీ వాటన్నిటి నుంచి బయటపడేసేది దేవుని వాక్యం. ఆ వాక్యము నేర్చుకోవాలని మనుషులు లేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. సంఘంలో వచ్చి కూర్చుంటారు కానీ వినరు, ఆ యూట్యూబ్ లో మెసేజ్లు వస్తుంటాయి కానీ వినరు, ఎక్కడ పడితే అక్కడ మెసేజ్లు వస్తుంటాయి కానీ వినరు. ప్రార్థన చేయి, లేకపోతే నిద్రపోయి వెళ్ళిపోవడం, లేకపోతే సంఘానికి వచ్చి ముచ్చట్లు చెప్పి వెళ్ళిపోవడం, లేకపోతే పాస్టర్ల గురించి చెడ్డగా మాట్లాడి వెళ్ళిపోవడం, లేకపోతే గొడవలు పడి వెళ్ళిపోవడం. ఇలాగా నాశనకరమైన మార్గాలను ఈనాటి క్రైస్తవులు ఎన్నుకుంటున్నారు. ఆనాటి యూదులు కూడా నాశనకరమైన మార్గాలను ఎన్నుకున్నారు. నాశనమే నెబుకద్నెజర్ ద్వారా నాశనమే వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి దేవుని వాక్యానికి చెవి యొగ్గితే మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని పక్కన పెడితే మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఆనాడు యూదుల మీదకి ఎలాంటి అయితే శిక్ష వచ్చిందో, నాశనం వచ్చిందో మరి తెలియదు మనకి ఈ రోజుల్లో మనకి ఏమైందో. సో కాబట్టి దేవుడు అంటే భయపడి, దేవుని వాక్యంలో జీవం ఉందని, సత్యం ఉందని, ఆదరణ ఉందని, అభివృద్ధి ఉందని, ఆశీర్వాదం ఉందని ఆ వాక్యమును నేర్చుకునే వారిలాగా ఉంటే ప్రతి సమస్య నుంచి మీరు విడుదల పొందుతారు. ఆమేన్.